Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో ఇండియా ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ గురించి మీకు చెప్తే ఏం చేస్తారు? పనికి మాలిన విషయాలు అని చెప్పి పక్కన పడేసే వాళ్ళు అందరూ పక్కెళ్ళిపోండి. అసలు మీరు ఏం చేయలేరు లైఫ్లో, మీ వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఆంధ్రాకి మీరు ఒక భారం, ఓకే? కానీ ఈ ఛాలెంజెస్లో నుంచి మన ఆంధ్ర ఎంటర్ప్రెన్యూర్స్కి సూక్ష్మంగా ఆలోచిస్తే బోలెడన్ని ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి అనేవాళ్ళు అయితే గనక ఫ్రెండ్స్, మీకు ఈ ఎపిసోడ్లో బోలెడన్ని ఇన్సైట్స్ నేను మీ ముందు తీసుకొస్తున్నాను. అండ్ ఇదొక గోల్డ్ మైన్ లాంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఎందుకంటే ఆంధ్రాలో అగ్రికల్చర్ బేస్ ఎక్కువ, ఓకే? సో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్కి సంబంధించిన ఇన్సైట్స్ అనేవి మన ఆంధ్ర లాంటి స్టేట్కి ఒక గోల్డ్ మైన్ లాంటి ఇన్ఫర్మేషన్. సో అది మీకు ప్రజెంట్ చేస్తాను. వాటితో మీరు ఎంత తవ్వుకుంటారో మీరు తవ్వుకోండి, ఓకే? అండ్ ఫ్రెండ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్, అసలు గ్రోత్ని డ్రైవ్ చేసే ఈ ఇండస్ట్రీలో గ్రోత్ని డ్రైవ్ చేసే ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి అని చెప్పేసి ఫ్రెండ్స్, నా సొంత కవిత్వం కాదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ నిఫ్టెమ్ కుండ్లీ, సో దాని డైరెక్టర్ అండ్ ఫార్మర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎట్ ICAR, ఓకే, ఆయన ఒక 3 వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు, ఓకే? అది మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ఎస్పెషలీ మన ఆంధ్రాకి అగ్రికల్చర్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ని బూస్ట్ చేయడం అనేది అది మనందరం ఎలా చేయొచ్చు అని చెప్పి తెలుసుకోవడం ఈజ్ అ గుడ్ ఇన్ఫర్మేషన్. అంతేకాదు, మనం బిజినెస్ ఐడియాస్, మీకు ఏమన్నా బిజినెస్ ఐడియాస్ ఉన్నా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో, లేదా మన ఆంధ్రాకి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ని ఎలా బూస్ట్ చేయాలి, ఎలాంటి కంపెనీస్ని మనం అట్రాక్ట్ చేయాలి అని చెప్పి తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రెండ్స్, ఊరికి ఏదో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని అట్రాక్ట్ చేయాలి అన్నం కాదు, యాక్చువల్గా డీటెయిల్డ్గా డెప్త్లోకి వెళ్ళి ఎలాంటి కంపెనీస్ని అట్రాక్ట్ చేయాలి, ఎలాంటి ఏరియాస్లో ఈ సెక్టర్ని బూస్ట్ చేయాలి అని చెప్పి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఆయన షేర్ చేశారు ఒక ఇంటర్వ్యూలో. సో నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఎపిసోడ్లో మీకు ప్రజెంట్ చేస్తాను. సో ఈయన హరీందర్ ఓబ్రాయ్ గారు ఈయన ప్రజెంట్ చేసిన 3 పాయింట్స్లో ఫస్ట్ ఏంటి అంటే మార్కెట్ సైజ్ ఎంత హ్యూజ్గా ఉందో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో. దీని గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు, బట్ దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ నంబర్స్ దట్ విల్ హెల్ప్ యూ సైజ్ అప్ ద మార్కెట్, ఓకే? బై 2030 కల్లా ఇండియా విల్ బి ద 5th లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్, ఓకే? 14.6% క్యాగర్తో పెరుగుతుంది ఇండస్ట్రీ, ఓకే? 14.6% క్యాగర్ అంటే చాలా హెల్దీ గ్రోత్ అనమాట. సో అగ్రికల్చర్లో రిచ్ బేస్ ఉన్న ఆంధ్రాకి ఇంత హెల్దీ గ్రోత్ ఉన్న ఇండస్ట్రీ మనం ఎంత బాగా మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఓకే? అండ్ ఫ్రెండ్స్, ఆపర్చునిటీస్ ఏంటి, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో ఆపర్చునిటీస్ ఏంటి అని చూసే ముందు అసలు ఛాలెంజెస్ చూద్దాం. ఆయన ప్రజెంట్ చేసిన ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 2 రిలేటివ్లీ నాన్ మేజర్, అంటే తక్కువ ఇంటెన్సిటీ ఛాలెంజెస్ అని కాదు. థర్డ్ది చాలా మేజర్ ఛాలెంజ్, వెరీ వెరీ ఇన్సైట్ఫుల్ ఆల్సో మన ఆంధ్రాకి. సో ఫస్ట్ ఛాలెంజ్ ఆయన ఏం చెప్తున్నారంటే, మనకి కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఇన్అడిక్వేట్ అండ్ ఆ సప్లై చైన్ అంతా ఫ్రాగ్మెంటెడ్గా ఉందని చెప్పేసి అంటున్నారు, ఓకే? ఫ్రెండ్స్, మన ఇండియాలో, ఆంధ్రాలోనే కాదు, ఇండియాలో సప్లై చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ లార్జ్ యాజ్ వెల్ యాజ్ కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేర్ హౌసెస్ కానీ గోడౌన్స్ కానీ వాటిని సెటప్ చేసే ఇంపార్టెన్స్ అనేది చాలా చాలా ఉంది, ఓకే? ఇది నేనే కాదు, చాలామంది ఫుడ్ ఎక్స్పర్ట్స్, ఈయనే కాదు, అందరూ చెప్తూ ఉంటారు. అండ్ అందులో ఈయన ఎంఫసైజ్ చేసేది కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ దీనికి సంబంధించి ఆంధ్రాలో ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. అదేంటి అంటే, రీసెంట్గా లాస్ట్ 6 to 7 months బ్యాక్ న్యూస్ అనమాట, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఇనాగ్రేట్ చేస్తా, అప్పుడు అక్కడ ఆ ఇన్స్టెన్స్లో నాకు దొరికిన డేటా పాయింట్ ఏంటి అంటే 345 కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని మన స్టేట్ గవర్నమెంట్ ఆర్బీకే సెంటర్స్కి మ్యాప్ చేస్తా, సెలెక్టెడ్ ఆర్బీకే సెంటర్స్కి మ్యాప్ చేస్తా ఈ కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ స్టోరేజ్ రూమ్స్ రూపంలో డెవలప్ చేస్తున్నారు, ఓకే? సో పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్ డెవలప్ చేయడం అనేది ఒకటైతే, ఇలాగా ఆర్బీకే సెంటర్స్కి ఇంటిగ్రేట్ చేస్తా ఇలాంటి కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ డెవలప్ చేయడం ఈజ్ అ గుడ్ థింగ్, ఓకే? కానీ ఇక్కడ నాకు ఇంకా దొరకని డేటా పాయింట్ ఏంటి అంటే, ఈ 345 కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ మనకి ఎంత అగ్రికల్చర్ ఉత్పత్తిలో కోల్డ్ స్టోరేజ్ రిక్వైర్మెంట్ ఉన్న ప్రొడ్యూస్ని అడ్రస్ చేయడానికి ఇది సరిపోతుంది అనేది నాకు డేటా పాయింట్ దొరకలేదు ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ సైడ్. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటి అంటే, అన్ని గవర్నమెంటే చేయడానికి కుదరదు. సో ఫ్రమ్ అ క్వాంటిటీ వైజ్ గవర్నమెంట్ ఎంతవరకు అడ్రస్ చేస్తుంది అనేది చూసి మా అగ్రికల్చర్
ప్రొడ్యూస్ ఎంతవరకు ఉందనేది మనం గ్యాప్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే అక్కడ ప్రైవేట్ సెక్టర్ ఇంటర్వెన్షన్ని తీసుకురావచ్చు. ఓకే, సో డీప్ రూరల్ ఏరియాస్లో ప్రైవేట్ సెక్టర్కి అట్రాక్టివ్గా కనిపించకపోతే అక్కడ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ని తెచ్చినా మేజర్ హబ్స్లో మాత్రం ప్రైవేట్ సెక్టర్స్ కమర్షియల్గా వైబిలిటీస్ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రైవేట్ సెక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యే ఆపర్చునిటీ ఉంది. అండ్ ఈ ఛాలెంజెస్లో సెకండ్ ఏంటి అంటే వీ డోంట్ హ్యావ్ ద రైట్ ప్రాసెసింగ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి జస్ట్ ఏ కాయ పడితే ఆ కాయ లేదా ఏ వెజిటబుల్ పడితే ఆ వెజిటబుల్ని మనం తీసుకొని చేయలేమంట. దానికి ఒక రకమైన వెరైటీ ఉన్న ప్రొడ్యూస్ అయితేనే ఫుడ్ ప్రాసెసింగ్కి సూటబుల్గా ఉంటుందంట. సో దానికి ఆయన ఎగ్జాంపుల్ చెప్తా. హెయిన్స్ ఉంది కదా, టొమాటో కెచప్స్ ఇదంతా తయారు చేస్తారు. సో హెయిన్స్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ టొమాటో ప్రాసెసర్. ఓకే, వరల్డ్లో టొమాటోస్ని ప్రాసెస్ చేయడంలో హెయిన్స్ కంపెనీ అనేది వరల్డ్స్ లార్జెస్ట్. సో ఆ కంపెనీ టొమాటోస్ ప్రాసెస్ చేయడానికి 57 ప్రాసెసబుల్ టొమాటో వెరైటీస్ని వాళ్ళు ప్రాసెస్ చేస్తారంట. ఓకే, కానీ మన ఇండియాలో ప్రాసెస్ చేయడానికి సూటబుల్ వెరైటీ ఒక్కటి కూడా లేదంట. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు ఛాలెంజ్గా చూస్తారా ఆపర్చునిటీగా చూస్తారా మీరే డిసైడ్ చేసుకోండి. హీన్స్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ ప్రాసెసర్. 57 ప్రాసెసబుల్ టొమాటోస్తో అది తయారు చేసుకుంటుంది, కెచప్స్ కానీ వాటి ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ. ఇండియాలో ఒక్క వెరైటీ కూడా లేదు అంటే ఇక్కడ ఒకటి అగ్రికల్చర్లో మనం అలాంటి ప్రాసెసబుల్ వెరైటీని పెంచగలమా ఈజ్ వన్ పాయింట్. అది ఎంత క్వాంటిటీస్లో పెంచితే మనం ఒక వైబుల్ కమర్షియల్ ప్రోడక్ట్ని, ఒక ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ని క్రియేట్ చేయగలము అనేవి దీస్ ఆర్ ద 2 హైపోథసిస్ దట్ ఐ వాంట్ టు ప్రెజెంట్ ఇట్ యూ. అండ్ ద సేమ్ సిచ్యువేషన్ టొమాటోస్కి ఎలాగైతే మనకి ప్రాసెసబుల్ వెరైటీస్ ఒక్కటి కూడా లేవంటున్నారో ద సేమ్ సిచ్యువేషన్ ఈజ్ విత్ ద సిట్రస్ వెరైటీ ఆల్సో. సిట్రస్ కేటగిరీకి కూడా సేమ్ సిచ్యువేషన్. అండ్ ఫ్రెండ్స్, థర్డ్ మేజర్ ఛాలెంజ్ వెరీ ఇంట్రెస్టింగ్ చూడండి. ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఎలాగ ఇంటర్వ్యూన్ అవ్వచ్చు అట్ అ పాలసీ లెవెల్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ద మేజర్ ఛాలెంజ్ అకార్డింగ్ టు హరీందర్ ఓబ్రాయ్ గారు ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఇండిజినస్ మెషినరీ. ఓకే, అండ్ అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్ ప్రాసెసింగ్ కానీ వెజిటబుల్ ప్రాసెసింగ్ కానీ యూస్ చేసే మెషినరీ అంతా ఇంపోర్టెడ్గానే లార్జ్లీ ఈజ్ ఇంపోర్టెడ్ ఇన్ ఇండియా. అండ్ ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగే కాదు, రెడీ టు ఈట్ అండ్ రెడీ టు కుక్ స్నాక్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీ కూడా లార్జ్లీ ఇంపోర్టెడ్. ఓకే, సో దీనివల్ల ఎంటర్ప్రెన్యూర్స్కి 2 రకాల బర్డెన్స్. ఒకటేంటంటే ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ పరంగా పెరుగుతుంది. మనం ఇంపోర్ట్ చేసుకున్నందుకు ట్యాక్స్ కట్టాలి కదా, ఇంపోర్ట్ డ్యూటీస్. సో దానివల్ల కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. అండ్ సెకండ్ది, వాటికి ఏమైనా రిపేర్స్ వచ్చాయనుకోండి, ఏమైనా షట్ డౌన్ అవడమో లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ వస్తే వాటి సర్వీస్ నెట్వర్క్ ఇక్కడ లేకుండా ఉండడం వల్ల ఆ సర్వీస్ ఆ రిపేర్ సర్వీసెస్ అనేవి తెచ్చుకోవడానికి మళ్ళీ ఫారెన్ నుంచి వాళ్ళు రావడం కానీ, ఆ ఫారెన్ నుంచి వాళ్ళని తెచ్చుకొని ఆ మెషినరీని సర్వీస్ చేయించడం, అలాంటివి చేయడం వల్ల వాటి కాస్ట్లు పెరగడం వల్ల ఇవన్నీ ఎంటర్ప్రెన్యూర్స్కి అన్ఫేవరబుల్ కండిషన్స్ అనమాట. సో అదొకటి ఆయన అడ్రస్ చేస్తా. ఆయన ఏమంటున్నారంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంటర్వెన్షన్స్ ఇలాగా ఎవరైతే ఇండియాలో ఫుడ్ ప్రాసెసింగ్ మెషినరీని తయారు చేసే కంపెనీస్ ఉంటాయో వాటికి సబ్సిడీస్ ఇవ్వాలి అంటున్నారు. ఓకే, అండ్ ఫ్రెండ్స్, ఇది చాలా బ్యూటిఫుల్ పాయింట్. ఎందుకంటే మనం ఇప్పుడు మార్కెట్లో అంతా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తే కనుక ఆ యూనిట్స్ ఈ కాస్ట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గుతాయి. అండ్ ఈ సర్వీస్ బ్యాకప్కి లేదా సర్వీస్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళ నెట్వర్క్ రెడీగా వాళ్ళని ఇండియాలోనే ఉంటారు కాబట్టి వాళ్ళని పిలిపించుకోవడానికి కానీ కాస్ట్స్ కానీ లీడ్ టైమ్స్ కానీ తక్కువ ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఇండియాలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ మెషినరీని తయారు చేస్తారో వాళ్ళకి సబ్సిడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి అనేది ఆయన కోట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన ఇంకోటి కూడా ఏమంటున్నారంటే గవర్నమెంట్ షుడ్ పుష్ ద ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ టు అడాప్ట్ యూరోపియన్ అండ్ గ్లోబల్ స్టాండర్డ్స్. ఓకే, ఆబ్వియస్లీ యూరోపియన్ స్టాండర్డ్స్ ఆర్ రిలేటివ్లీ హయ్యర్ కాబట్టి, అంటే అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసే ఎక్విప్మెంట్ ఏ స్టాండర్డ్లో ఉంటాయో ఇక్కడ కూడా అలాంటి స్టాండర్డ్స్లో తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ని సపోర్ట్ చేయాలి అనేవి చాలా మంచి పాయింట్స్ చెప్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, థర్డ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్, ఈ సెక్టర్ని బూస్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఆయన ఒక 3 ఫుడ్ ప్రోడక్ట్స్ చెప్తున్నారు. ఓకే, 4 ఫుడ్ ప్రోడక్ట్స్. ఒకటి సూపర్ ఫుడ్స్, విచ్ ఆర్ లో ఇన్ ఫ్యాట్, లో ఇన్ షుగర్, హై ఇన్ ఫైబర్, హై ఇన్ ప్రోటీన్స్. ఓకే, దీస్ ఆర్ బీయింగ్ కాల్డ్ యాజ్ సూపర్ ఫుడ్స్. ఓకే, ఈ సూపర్ ఫుడ్స్ అనేది గ్రోయింగ్ డిమాండ్ అనమాట. అండ్ సెకండ్ది మిల్లెట్స్. ఓకే,
మిల్లెట్స్లోనే a combination of millets with certain leafy vegetables and some fruit amalgamations. ఓకే, ఒక స్పెసిఫిక్ లీఫీ వెజిటబుల్ వెరైటీస్ అండ్ సర్టెన్ ఫ్రూట్స్ని వాటితో మిక్స్ చేస్తా, మిల్లెట్స్తో మిక్స్ చేస్తా. ఆ కాంబినేషన్స్ అనే వాటికి చాలా గ్రోత్ ఉంది, హెల్దీ గ్రోత్ ఉంది ఫ్యూచర్ అంతా కూడా అనేది ఆయన హైలైట్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించి మనం మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే, ఇండియాలో మిల్లెట్స్కి ఏ స్టేట్ కూడా ఎంఎస్పి ఇవ్వదు. ఓకే, మన ఆంధ్రాలో ఎంఎస్పి మిల్లెట్స్ కూడా ఇస్తుంది గవర్నమెంట్, విచ్ ఈస్ అప్రిషియబుల్ థింగ్. సో దిస్ విల్ హెల్ప్ ద అగ్రి సెక్టర్, ఎస్పెషలీ ఇలాంటి వాళ్ళు మిల్లెట్స్ అనేది గ్రోయింగ్ సెగ్మెంట్గా చెప్తున్నారు కాబట్టి ఎవరైతే మిల్లెట్స్ని అగ్రికల్చర్ ఫార్మర్స్ అది పెంచాలనుకుంటున్నారో దిస్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ థర్డ్ది న్యూట్రాసిటికల్స్. ఓకే, అంటే మీరు ఫార్మాసిటికల్స్ వినుంటారు కదా, అలాగే న్యూట్రాసిటికల్స్ అంటే ఏంటంటే ప్లాంట్ అండ్ మీట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనమాట, విచ్ విల్ హెల్ప్ ఇన్ ట్రీటింగ్ డిసీజెస్. ఓకే, ఎలాగైతే మనం మెడిసిన్స్ కెమికల్ కాంపౌండ్స్ నుంచి తయారు చేసిన మెడిసిన్స్ వేసుకుంటాము, అలాగే న్యూట్రాసిటికల్స్ అంటే ప్లాంట్స్ నుంచి మీట్ బేస్డ్ ప్రోడక్ట్స్ నుంచి తీసుకొని వాటిల్లోంచి తయారు చేసే వాటిని న్యూట్రాసిటికల్స్ అంటారు. దట్ ఈజ్ ఆల్సో గ్రోయింగ్ సెగ్మెంట్ అంట. అండ్ ఫోర్త్ ది స్మార్ట్ ప్రోటీన్స్. ఓకే, అగైన్ ప్రోటీన్స్ నాట్ మేడ్ ఫ్రమ్ కెమికల్స్ బట్ రాదర్ దే ఆర్ మేడ్ ఫ్రమ్ ప్లాంట్ సోర్సెస్. ఓకే, ఈ 4 ఏరియాస్ సూపర్ ఫుడ్స్, మిల్లెట్స్ and millet based products, and third thing is nutraceuticals, and fourth one is smart proteins are the growing segments in the food processing sector అనేది ఆయన చాలా హైలైట్ చేస్తున్నారు ఆయన ఇన్సైడ్స్లో. అండ్ ఫ్రెండ్స్, చూసారు కదా మనం ఇప్పుడు దాకా ఏం చూసాం, మార్కెట్ సైజ్ అంతా చూసాం. ఓకే, 5th లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ బై 2030 అండ్ 14.6% క్యాగర్తో పెరుగుతున్నాం. ఛాలెంజెస్, కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, మన స్టేట్లో ఎలాంటి డెవలప్మెంట్స్ 345 కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ని డెవలప్ చేస్తా ఎలాంటి ఇనిషియేటివ్స్ రన్ అవుతున్నాయో చూసాం. అండ్ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ప్రైవేట్ ఇంటర్వెన్షన్ కూడా అక్కడ స్కోప్ ఉందనేది మనం చూసాం. సెకండ్ది రైట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫార్ ప్రాసెసింగ్ అనేది చాలా పెద్ద గ్యాప్ మన మార్కెట్లో. ఓకే, దట్ ఈస్ సెకండ్ ఛాలెంజ్. అండ్ థర్డ్ థింగ్ ఇస్ ఇండిజినస్ మెషినరీ లేదని చెప్పేసి చూసాం. మన ఇండియాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి కావాల్సిన మెషినరీ తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ని సపోర్ట్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన సబ్సిడీస్ని ఎట్లా బూస్ట్ చేయాలనేది అది చూసాం. అండ్ ఫైనల్గా గ్రోత్ని బూస్ట్ చేసే 4 ప్రోడక్ట్ కేటగిరీస్ ఏంటో కూడా మనం చూసాం. అండ్ ఫ్రెండ్స్, ఫైనల్గా ఆయన ఇలాంటి ఏరియాస్ అన్నిట్లో కూడా ఇండస్ట్రీతో కొలాబరేట్ అవుతా చాలా స్ట్రాంగ్గా రీసెర్చ్ జరుగుతుందని చెప్పేసి చెప్పారు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఎవరన్నా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ సంబంధించి బిజినెస్ ఐడియాస్ కానీ వాటికి సంబంధించిన నో హౌ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే ఐ థింక్ యూ షుడ్ నాక్ ద డోర్ ఆఫ్ నిఫ్టెమ్. ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ దాట్ వెదర్ యూ వాంట్ టు రీచ్ అవుట్ టు దెమ్ డిజిటలీ ఆర్ డైరెక్ట్లీ. ఐ థింక్ దే హ్యావ్ అ వెరీ గుడ్ బెస్ట్ ఇన్ ద ఇండియా కైండ్ ఆఫ్ రిసోర్సెస్ విత్ దెమ్. సో ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ మీరు వాళ్ళని రీచ్ అవుట్ అయితే ఐ థింక్ ఇట్ మైట్ హెల్ప్ యూ. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ క్వైరీస్ యు ఆర్ క్యారింగ్, బట్ ఐ థింక్ దిస్ అ గుడ్ నాలెడ్జ్ సోర్స్ అనేది నాకు అనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇదంతా విన్నాం కదా. ఒకటి, మనకి ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, ఈ పార్టీ అలాంటిది అని చెప్పేసి 24 గంటలు ఏడుస్తా ఒక ఏడుపుగొట్టు మొహం వేసుకుంటా టైం పాస్ చేసేయడం. ఓకే, లేజీ ఫెలోస్ లాగా టైం పాస్ చేసేయడం. లేదా ఇదిగో ఇప్పుడు మనం ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి, అందులో ఎక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి, అక్కడ ఆపర్చునిటీస్ ఏంటి, అండ్ ఎక్కడ నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ రాబోతుందని చెప్పి తెలుసుకొని మన ఆంధ్ర అగ్రికల్చర్ రిచ్ స్టేట్గా ఉన్న మన ఆంధ్ర లాంటి స్టేట్లో మనం ఎలాగ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అని ఎంటర్ప్రెన్యూరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ వెల్ యాజ్ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయడం. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్లో మీరు ఈ సెకండ్ అసలు చేయనే చేయరు. పనికొచ్చేవి మనకి ఎవ్వరికి వద్దు. మనం అంతా 24 గంటలు టైం పాస్ చేసుకుంటా సోది కబుర్లు చెప్పుకునే బ్యాచ్ కాబట్టి అందుకని నేను చెప్పాను, లేజీ ఫెలోస్ డోంట్ వాచ్ దిస్ అని.